అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో ఉన్న రైతన్నలందరికీ ఒక తీపి కబుర్ను అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. ఈ డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయి, ఈ డబ్బుల్ని రైతులకి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, అలాగే రైతులు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అంతేకాకుండా ఈ రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాలా, లేదా ఈ అన్నదాత సుఖీభావ్కు అప్లై చేసుకుంటే సరిపోతుందా, రెండు కలిపి 20,000 ఇస్తారా, రెండు కలిపి ఎంత ఇస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి సమాధానాలు. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందించింది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభావ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకుందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ్కు ఎప్పుడు నిధులు విడుదల కాబోతున్నాయో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మే నెలలో ఈ డబ్బులు రిలీజ్ అవుతాయి అని అయితే చెప్పడం జరిగిందండి. మే నెలలో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయి. అయితే ఈ మార్చి నెల అంటే ఇప్పుడు నడుస్తున్న నెల చివరి వారంలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించనున్నారండి. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా అన్నదాత సుఖీభావ్కు సపరేట్గా అప్లై చేసుకోవాలి, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం అండి. ఈ ఆర్థిక సాయం సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ్ 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతులకైతే చేరబోతున్నాయి. ఈ అన్నదాత సుఖీభావ్లోనే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా కలిపి ఉంటుందండి. మొత్తం కలిపి 20,000 రూపాయలు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మన కూటమి ప్రభుత్వం అయితే ఇవ్వబోతోందండి. మనకు అన్నదాత సుఖీభావ్ మొదటి విడతగా 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. మొదటి విడతలో 7,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి మే నెలలో అయితే విడుదల చేయబోతోందండి. ఈ అన్నదాత సుఖీభావ్తో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2,000 రూపాయలు కూడా విడుదల చేయబోతోంది. మొత్తం 7,000 ప్లస్ 2,000 9,000 రూపాయలు అయితే విడుదల కాబోతున్నాయి, రైతుల ఖాతాలోకి ఇవి చేరబోతున్నాయండి. మే నెలలో మొదటి విడతగా ఈ అన్నదాత సుఖీభావ్ డబ్బులు అయితే రాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు రావాలి అంటే రైతన్నలు ఈ పంట లేదా ఈ క్రాప్లో తాము పండిస్తున్న పంట వివరాలను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి. పంట వివరాలు నమోదు చేసుకున్న తర్వాతే ఆ పంట పండిస్తున్న రైతులకు లబ్ధి చేకూరేలాగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే చెక్ చేసి వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా అంతేకాకుండా వెబ్ ల్యాండింగు, తర్వాత ఈ కేవైసీ, తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడం, అలాగే ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డుకి బ్యాంకు ఖాతాను లింక్ చేయడం, అలాగే ఈకేవైసీ అంటే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన వెబ్సైట్లో మీకు సంబంధించిన ఆధార్ వివరాలను లింక్ చేయడాన్నే ఈకేవైసీ అంటారండి, ఎలక్ట్రానికల్లీ నో యువర్ కస్టమర్. ఈ ఈకేవైసీ ప్రక్రియను మీరు ఈ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లోకి వెళ్ళి కూడా చేయించుకోవచ్చు అండి. ఇక అంతేకాకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని మీరు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి చేయించుకోవచ్చండి. మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి ఉన్నట్టయితే మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ్ డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది, మీ ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇదండి అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన తాజా సమాచారం. మే నెలలో అయితే ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి. ఈ మార్చి నెల చివరి వారంలో డబ్బులు అయితే రావడానికి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి.